ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజమకుటమే ఉసగలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభినందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన స్వీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 సెమీఫైనల్స్ కి స్వాగతం, శుభ స్వాగతం. పాడుతా తీయగా చల్లగా యూజువల్ గా కాకుండా ఇవాళ పాటతో ప్రారంభించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీరామనవమి. ఆ సందర్భంగా మనం ఇవాళ శ్రీరామనవమి పాడుతా తీయగా సెట్స్ లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ చిన్నారులు శ్రీ రామాంజనేయ గీతాలు మీకు అందరికీ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఒక్కసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు. గత 2 వారాలుగా సీజన్ 23 సెమీఫైనల్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ లో మా చిన్నారి గీతాలు ప్రెజెంట్ చేశారు. రెండో రౌండ్ లో చంద్రబోస్ గారి హిట్ సాంగ్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. అదే విధంగా ఇవాళ ఈ మూడో రౌండ్ లో తెలుగు సినిమాల్లో వచ్చిన రాముడు ఆంజనేయుల పాటలు ఈ చిన్నారులు మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ వారం తర్వాత 4వ వారం మన ప్రిన్స్
మహేష్ బాబు గారి హిట్స్ అండ్ 5th రౌండ్ లో స్ఫూర్తిదాయక గీతాలు ఈ చిన్నారులు మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ 5 రౌండ్లు అయిన తర్వాత ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అయ్యి 4 మాత్రమే సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఉంటుంది. 4 మాత్రమే ప్రీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ ప్రీ ఫైనల్స్ లో ఒక్కళ్ళు ఎలిమినేట్ అవ్వగా ఫైనల్స్ లోకి 3 చేరుకొని ఆ 3లో ఫెంటాస్టిక్ గా పాడి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. సీజన్ 23 థర్డ్ రౌండ్ శ్రీ రామాంజనేయ గీతాలు మా పిల్లలు పాడబోతున్నారు. ఆ వరుసలో ఇవాల్టి మొదటి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రధన్య. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట రామయ్య తండ్రి, చిత్రం సంపూర్ణ రామాయణం, రచన కొసరాజు రాఘవయ్య గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఘంటసాల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ప్రధన్య, నమస్తే సార్. ఏదో అయింది నీకు, ఏదో జరిగింది నీ విషయంలో. ఎంత అద్భుతంగా, అది కూడా స్థిరంగా పాడుతున్నావు. 3 ఎపిసోడ్ల నుంచి స్థిరంగా ఈ అద్భుతాన్ని ఎలా కొనసాగిస్తున్నావు అంటే ఏదో అయింది, ఏదో జరిగింది. నిన్ను సంగీత సరస్వతి పట్టుకుందేమో అనిపిస్తుంది. ఇంకా విడుపు లేదు. అద్భుతం, అద్భుతం. ఎంత చక్కగా పాడావు, ఎంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఏ శృతిలో పాడిస్తారు? డి షార్పా? ఈ ఫ్లాట్ డి షార్ప్ లో ఆ పైన షడ్జం చాలా కంఫర్టబుల్ గా పాడింది. అది యు గాట్ అ గ్రేట్ రేంజ్ అన్నమాట. షీఈస్ అక్వైర్డ్ ఆల్ దిస్. ప్రాక్టీస్ చేసి చేసి షీఈస్ అక్వైర్డ్ ఆల్ దీస్ సంగతులు ఈ శృతిలో పాడడం. బికాస్ ప్రధన్య ఆడిషన్ లో నువ్వు వచ్చినప్పుడు లేక ఫస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ లో చాలా డిఫరెంట్ గా పాడే ఒక స్టైల్ ఉండింది. స్పెషల్లీ బోస్ గారు చెప్పినట్టు ఈ సెమీఫైనల్స్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ యు ఆర్ సింగింగ్ లైక్ అ రాక్ స్టార్. థ్యాంక్ యూ సార్. ఈ పాట కూడా ఆ ఒక కథ చెప్పే ఒక నీ స్టైల్ చాలా బాగుండింది. బ్యూటిఫుల్ రెండిషన్. థ్యాంక్ యూ సార్. ప్రధన్య, అత్యద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. చాలా 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 చక్కగా పాడావు. చూడడానికి ఎంత అందంగా ఉన్నావో అంతే అందంగా పాడావు. నీలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నువ్వు భక్తిగా పాడుతున్నావు. ప్రతిదీ చాలా చాలా భక్తిగా పాడుతున్నావు. ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది జీవితంలో. చక్కగా పాడావు బంగారు. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. సీజన్ 23 సెమీఫైనల్స్ 3rd ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ లిఖిల. అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాడబోతున్న పాట రామ రామ రఘురామ, చిత్రం శ్రీ ఆంజనేయం. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు మల్లికార్జున్ గారు, సంగీతం మణిశర్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. ఓ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి స్వంతం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా.
హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా జడ్జెస్ ఓవర్ టు యు. ఖిలా నమస్తే మ్యామ్. చాలా కాన్ఫిడెంట్ గా పాడావు, చాలా అందంగా పాడావు, ఒద్దిగ్గా పాడావు. నీకున్న పరిధులు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చాలా బాగా చేస్తున్నావు. అండ్ నువ్వు చాలా 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 వరకు సక్సెస్ అయ్యావు నాన్న. మెనీ మోర్ సాంగ్స్ టు గో, మెనీ మోర్ ఎపిసోడ్స్ టు కమ్. మనసారా నీ శుభాన్ని ఆకాంక్షిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. లిఖిల నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆడిషన్ తర్వాత కొన్ని ఎపిసోడ్ల తర్వాత అసలు ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే లిఖిల ఈ పాట పాడుతుందంటే నిజంగా నమ్మలేం. ఒక్కసారి అది చూపించి ఇది చూపిస్తే అప్పుడు ఇప్పుడు చూపిస్తే మట్టుకు నమ్మశక్యం కాని విధంగా రూపాంతరం చెందావు నువ్వు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా మంచి మంచి చమక్కులు ఉన్నాయి. గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా అంటుంటాడు హనుమంతుడు. పవన సూత్ర కదా, గాలి కుమారుడు కాబట్టి గాలికి పుట్టా గాలికి పెరిగా అదొకటి. ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ, హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ అంటారు హనుమంతుడిని. ఆ విషయాన్ని ఇక్కడ సూచన ప్రాయంగా చెప్పారు శాస్త్రి గారు. నువ్వు పంచాక్షరి మంత్రం 5 అక్షరాలు నమశివాయ, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఇట్లా రకరకాల మంత్రాలు ఉన్నాయి. నేను ఒక మంత్రం కనిపెట్టా. ఆ మంత్రం పేరు ద్వ్యక్షరి మంత్రం. దాంట్లో 2 అక్షరాలు ఉంటాయి. ఆ మొదటి అక్షరం శ్ర, రెండవ అక్షరం మ, శ్రమ. నా మంత్రాన్ని నువ్వు కాపీ కొట్టావు. మిగతా మంత్రాలు పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి అన్ని కూడా పఠిస్తే ఫలితం వస్తుంది. ఈ మంత్రాన్ని పాటిస్తే ఫలితం వస్తుంది. నువ్వు నా నుండి కాపీ కొట్టిన మంత్రాన్ని పాటించావు, మంచి పాటించావు. థ్యాంక్ యూ సార్. లిఖిలా నమస్తే సార్. నమస్తే. నీ గురించి చెప్పాలంటే యువర్ స్పెషాలిటీ, యునిక్ క్వాలిటీ ఏమంటే ఆ పాటలు ఉన్న క్యారెక్టర్లా నువ్వు మారిపోతావు. లాస్ట్ వీక్ ఒక్క మగాడు యువర్ లైక్ ఒక్క మగాడు అలా ఫుల్ ఎనర్జీతో పర్ఫామ్ చేసావు. కానీ ఈరోజు ఆ భక్తితో, ఆ స్పెషల్లీ ఆ ఆంజనేయుని పేరు నువ్వు పాటలో వీరాంజనేయ అవన్నీ పాడుతూ ఉంటే ఎంత భక్తితో అలా దాంట్లో అలాగే యు జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సాంగ్ అండ్ యూ బికేమ్ వన్ with the song. That's very good. All the very best. Thank you sir. You're doing a fantastic job. All the best. And Thank you sir. next episode lo chuddam. Well done. Okay sir. Thank you sir. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ విద్య. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట పిబరే రామరసం, చిత్రం పడమటి సంధ్యారాగం, సాహిత్యం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారు, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్పి శైలజ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పిబరే రామరసం
రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ సౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ సౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ సౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం 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 Thank you, sir. జడ్జెస్ ఐ ఫీల్ ద సేమ్ వాట్ హీస్ ఫీలింగ్ రైట్ నౌ. Thank you, ma'am. అద్భుతంగా పాడాను నాన్న. Thank you, ma'am. రామరసాన్ని అలా తాగించావు, అమృతం పోసావు చెవులో. Thank you, ma'am. సరస్వతీదేవి తెలుసు కదా, ఇదే రంగు ఆవిడది, అదే కాంబినేషన్ కూడా ఏమో. Thank you, ma'am. చాలు, ఈ క్షణం ఇలా పదిలంగా దాచుకుంటా. Thank you, ma'am. విద్య నమస్కారం సార్. చాలా బాగా పాడా. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కసారి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ పాట పాడడం కోసమే నువ్వు మా ఊరు వచ్చావా అని ఇంతకుముందు కూడా అన్నాను కదా. మళ్ళీ ఈ పాటకు అదే మాట చెప్తున్నాను, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సదాశివ బ్రహ్మేంద్ర గారు మధురైలో తెలుగు బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. ఎన్నో రచనలు చేశారు. ఆయన రచన చేసిన మరొక గొప్ప కీర్తన మనకు బాగా తెలిసింది, మానస సంచరి రే, కూడా చాలా గొప్ప గీతం. అది కూడా చాలా విశేష ప్రజాదరణ పొందింది. ఇది కూడా ఆయనే రాశారు. పిబరే, పిబ అంటే సంస్కృతంలో త్రాగటం, గ్రోలట్, తాగటం. పిబరే రామరసం అంటే రామనామ రసాన్ని త్రాగండి, గ్రోలండి. రామనామ రసం ఎంత గొప్పది అంటే జనన మరణ భయ దూరాలను దూరం చేసేది, సకల నిగమ శాస్త్రాలు ఆగమ శాస్త్రాల సారాన్ని మిళితమైంది, శుద్ధ సన్యాసుల ఆశ్రమాల్లో నిత్యం మోగేది, శుక శౌనక కౌశిక మహామునుల చేత గ్రోలబడింది, సురవరపు విద్య చేత సేవింపబడినది. థ్యాంక్ యూ సార్.
విద్యా, నమస్కారం సార్. ఒక పక్కన రామరసం, ఇంకో పక్కన గానరసం కూడా నువ్వు పాడుతూ ఉంటే అంత బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఆ భక్తి లోపల రాముడో లేక రాముడి లోపల భక్తియో, పాట లోపల ఎస్పీబీ గారో లేక ఎస్పీబీ గారు లోపల పాట ఏం అర్థం అవట్లేదు. బికాస్ ఐ కెన్ సీ చరణ్ గారు అండ్ సునీత గారు దట్ స్పెషల్ బాండ్ త్రూ మ్యూజిక్ విత్ వన్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎన్లైటెండ్ సోల్ తో పాటు. అండ్ ఐ కెన్ ఓన్లీ ఫీల్ ది ఎనర్జీ. అది ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ ఇట్ హ్యాపెన్ బికాస్ యూ sang this song, the way you sang, the way musicians played. And musicians kuda, they all have their own connect with SPB sir. Every musician has their own connect with the journey that they've had. The moment you land in Shadjam, Jeevaswara, wow, so much to learn, so much to learn. Learning continues. Thank you, Charan sir. నేనేం చేశాను సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామాంజనేయ గీతాలు మా చిన్నారులు పాడుతున్నారు. 3 అమ్మాయిలు పాడేశారు. ఇంకా మిగిలింది ఈ తోకలు. ఈ తోకల్లో మొదటి తోక ఈ రాముని తోక సాయి వేదాంత్. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట శ్రీయాంజనేయం. చిత్రం ఊసరవెల్లి. రచించిన వారు సిరివెన్నెల గారు, పాడిన వారు MLR కార్తికేయన్ గారు, సంగీతం DSP గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీకు 100 మంది కనబడుతున్నారు, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనబడాల్సింది టార్గెట్ మాత్రమే. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం, సదా రక్షక కాపాడని నీ నామధేయం. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం. ఓ బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో, నీ సరిలేరని దూకరాశయ సాధనలో. ఓ పవమానసు తాపెను సాహసముందిగ పిడికిడిలో, లే అని చెప్పన దానికి విషమ పరీక్షలలో. స్ఫురణ మెచ్చుకొని స్వీయ పరాభము ధరణి దైన్యమును దించగరా, నివును వదిలి శివ పాల నేత్రమై ధనుజ దానమునకై దూసుకురా. పురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా, నివురును దిలి శివ పాల నేత్రమై ధనుజధానమునకై దూసుకురా. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం, దండించాలిదా దండకారివై దుండగాల దౌష్ట్యం. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం, పూరించాలిదా నీ శ్వాసతో ఓంకార శబ్దం. ఆ బ్రహ్మాస్త్రము సైతము అమ్మవదాని సన్నిధిలో, ఆ యమపాశమై పూదండవదా నీ మెడలో. నీవు నమ్మిన తారక మంత్రము గున్నది హృదయములో, అదే రహదారిగా మార్చద కడలి పయనములో. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం, సదా రక్షక కాపాడని నీ నామధేయం. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం. Judges, over to you. సాయి వేదాంశ్, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. భక్తిలో వీరం రెండూ కలిపి అద్భుతంగా ఆలపించావు. గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దానశీలత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణాయ. అంటే పాడడం, గాంధర్వం అంటే పాడడం, కవిత్వం రాయడం, దానగుణం శూరత్వం ఇవన్నీ కూడా అభ్యాసం చేస్తే వచ్చేవి కావు, సహజంగా వచ్చే ఉండే లక్షణాలంట మనలో. కాబట్టి మీరు ఎంత అదృష్టవంతులు. పాడే లక్షణం అభ్యాసం చేస్తే కదా మీకు పుట్టుకతో వచ్చింది. అభ్యాసం చేస్తే ఇంకా అభ్యాసం చేస్తే దాంట్లో అభ్యున్నతి అభివృద్ధి చెందుతారు మీరు. ఇది మనసులో పెట్టుకొని రోజు
రోజు తప్పకుండా క్రమం తప్పకుండా సాధన చేయాలి. సాధన చేస్తే మీరు ఎంత స్థాయికైనా ఎదగలుగుతారు, వెళ్ళగలుగుతారు. సరేనా? అది మనసులో పెట్టుకొని దాన్ని రోజు క్రమం తప్పకుండా ఆచరించండి. ఓకే సార్. ఈ పాట అంతగా నేను వినలేదు కాబట్టి నేను మొట్టమొదటిసారి వింటున్నాను ఈ పాట. ఎంత అద్భుతమైన సాహిత్యమో. కార్తికేయన్ ఐఎమ్ ష్యూర్ ఆయన అత్యద్భుతంగా పాడుంటారు. అండ్ డిఎస్పి ఈజ్ నోన్ ఫర్ ఇప్పుడు భరత వేదమున విన్న ఇటువంటి పాటలు ఉన్నా కూడా చాలా గ్రాండ్ స్కేల్లోనే ఎప్పుడు ప్రెజెంట్ చేస్తారు వారు. అగైన్ ఇందులో కూడా అంత పవర్ఫుల్ గా ఉన్నా కూడా చిన్న చిన్న జిలుగులు ఎక్కడ మిస్ అవ్వలేదు నువ్వు పాడుతున్నప్పుడు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అగైన్. థ్యాంక్ యూ మా. సాయి వేదాంశ్, నమస్తే సార్. ఈ పాట ఎందుకు ఎంపిక చేసుకున్నావు? ఈ పాట లిరిక్స్ బాగుంది అండ్ ఎనర్జీ బాగుంది సార్. అండ్ డిఎస్పి గారి కాంపోజిషన్స్ నాకు చాలా ఇష్టం సార్. వావ్, వెరీ గుడ్. చాలా చాలా మంచి పాట, పవర్ఫుల్ గా పాడావు. థ్యాంక్ యూ సార్. మధ్యలో ఏదో లిరిక్స్ ఏదో మిస్ అయిందా? లేదు సార్. నాకు అలా అనిపించిందా? అంటే అది వాడు మర్చిపోయి గుర్తొచ్చి అదేదో మేనేజ్ చేసి అలా ఏదో అయినట్టుండి నాకు. టెలికాస్ట్ లో చూడు ఒకసారి. ఓకే సార్. అలా ఉంటే నాకు వాట్సాప్ లో ఎస్ సార్ అని చెప్పు. ఒక సార్ మీ నెంబర్ లేదు సార్. సంగతి దట్ ఈస్ వేదాంశ్. థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకేరా, నీ పని అయిపోయింది. పో నెక్స్ట్ క్యాండిడేట్ నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అజిత్ రామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట జై చిరంజీవ. చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. సంగీతం ఇళయరాజా గారు. రచన వేటూరి సుందరరామూర్తి గారు. పాడిన వారు ఎస్పి శైలజమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జై చిరంజీవా జగదేక వీరా, జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూరా అంజని కుమార. జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూరా అంజని కుమార. సంచార రక్షించవేలయ్య శ్రీరామదూత.
ఫెంటాస్టిక్ రా, సూపర్ గా పాడావురా. జడ్జెస్ ఓవర్ టు యు. నాన్న అయ్యో ఓకే, ఎస్ మ్యామ్. నువ్వు ఎప్పుడు ఉన్న ఎనర్జీ కనిపించలేదు నాన్న. ఇది చాలా పవర్ఫుల్ సాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు, చాలా పవర్ఫుల్ సాంగ్స్ పాడావు. ఇక్కడ ఎనర్జీ లెస్ గా అనిపించింది. ఓకే మ్యామ్. అది శృతి వల్ల అని నేను అనుకోవట్లేదు. బేసిక్ గా ఇన్హరెంట్ గా నువ్వు ఎనర్జెటిక్ గా పాడలేదు అనిపించింది. కొంచెం ఫోర్స్ ఉండాలేమో అనిపించింది అంతే. ఓకే మ్యామ్. అజిత్ రామ్, నమస్తే సార్. నాది అదే సేమ్ అబ్జర్వేషన్. సునీత గారు చెప్పినట్టు లిటిల్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నావు ఈరోజు. ఈ సెమీఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ అమ్మ గురించి నాన్న గురించి పాడావు, చాలా బాగా పాడావు. దాని తర్వాత లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ లో కొద్దిగా యూఆర్ లిటిల్ అవుట్ ఆఫ్ ఫోకస్. కానీ సెమీఫైనల్స్ లో ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ 2 more rounds to come back into the competition. Okay? ఓకే సార్. All the best, Ajit Ram. I'm very sure you'll do it well. థ్యాంక్ యూ సార్. అజిత్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. Thank you, నాకు పాటలో 2వ భాగం చాలా నచ్చింది. ఆరోగ్యదాత అభయప్రదాత నుంచి చాలా బాగా నచ్చింది. ముందు భాగం కూడా బాగుంది. కాకపోతే పోలిక ఏంటంటే నీ పాటతోటి నీకే పోలిక, అంతే, వేరే ఏం లేదు. నిజమైన గెలుపు అంటే నిన్నటి నీకంటే నేటి నువ్వు మెరుగ్గా ఉండడమే నిజమైన గెలుపు. కాబట్టి నీ పాటలతోటి నీకే పోలిక అవుతుంది. కాబట్టి కొంచెం అక్కడ జాగ్రత్త పడాలి. ఆ మొదటి భాగం కూడా అద్భుతంగా పాడితే కనుక పాట అంతా గొప్పగా ఉండేది. అంతే. ఓకే సార్. నువ్వు ఎక్కడ లోపాలు దోషాలు ఏం లేవు. లోపరహితం దోషరహితం అంతే. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సీజన్ 23 సెమీఫైనల్స్ లో 3rd ఎపిసోడ్ లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ఉజ్వల్ శ్రీ దత్తా. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట దాశరథి. చిత్రం శ్రీరామదాసు. రచన వేదవ్యాస భట్టార్ గారు. సంగీతం ఎంఎం కీరవాణి గారు. గానం మై గురు మై ద్రోణాచార్య శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ద బెస్ట్ నాయనా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి. గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, శబరి నీకు తోబుట్టుమా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏలరావు, నన్నేలరావు, నన్నేల ఏలరావు, సీతారామ స్వామి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. రమణీయ నామ రఘువంశ సువర్ణ రంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజ భుజోధామ భూజనల రామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి. రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసనేమిరా, డాండడ డాండ డాండ నినదంబున జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయామృతమేదిరా, ప్రేమర శాంతరంగ హృదయంగమ శృంగ సుభంగ రంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప
చంద్రబోస్ గారు. ఉజ్వల్, నమస్తే సార్. ఏ పాట తీసుకున్నా కూడా నువ్వు ఆ పాటను సాధన చేసే విధానం కావచ్చు, ఆ పాట కోసం కృషి చేసే విధానం కావచ్చు, చాలా 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 ఎన్నదగింది. గొప్పగా పాడావు. ముఖ్యంగా చివరిలో వచ్చేసరికి ఆ శ్లోకం వచ్చిన తర్వాత ఆ పైకి వెళ్ళి ఆ పతాక స్థాయికి వెళ్ళి అంతా కూడా అత్యద్భుతంగా ఆలపించావు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇట్లా పాటతో లీనమయ్యి పాటను సొంతం చేసుకుని పాటతో ప్రయాణించే విధానం ఎప్పటికీ వదులుకోకు. మంచి భవిష్యత్తు నీకుంది. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్టింగ్ ఓకే, చాలా బాగుండింది. ఓకే ఓకే ఓకే, ఫ్లైట్ ఏదో కొద్దిగా టర్బులెన్స్ ఉందని అనుకుంటున్నా, కానీ ఆ చోటులో యూ ప్రూవ్డ్ వై యు ఆర్ ఇన్ సెమీఫైనల్స్. ఎక్స్ట్రాడినరీగా ఉండింది. ఇంటెన్స్ గా వర్డ్స్, నువ్వు అలా దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దాంట్లో ఉన్న భావాన్ని మెలడీతో చాలా క్లియర్ గా కన్వే చేసావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఓవరాల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బోస్ గారు, విజయప్రకాష్ గారు చెప్పింది నేను చెప్దాం అనుకున్నాను, కానీ ద వే యూ పుష్డ్ యువర్ సెల్ఫ్ నానా, నీకు అంత దమ్ము లేదని నీకు తెలుసు, ఓకే, బట్ నువ్వు నీ ప్రాణం పెట్టి పాడావు ఆ లాస్ట్ లైన్స్ మాత్రం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మామ. థ్యాంక్స్ రా, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వచ్చే వారం ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుకి మా చిన్నాలు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా